హలో అండి. నేను ఈ మధ్య అందరికీ కొత్తగా పరిచయమైన సీతారాంబాగ్‌కి వచ్చాను. సినిమాలో చూడడమే కానీ లైవ్‌లో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్‌ని నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. నేను ఇమాజిన్ చేసిన దానికన్నా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ కట్టి 180 సంవత్సరాలు అవుతుందని చరిత్ర చెప్తుంది. పెద్ద పెద్ద ద్వారాలతో ఒక కోటలాగా అనిపించింది. అలాగే ఇక్కడ ఒక కళ్యాణ మండపంతో ఈ గుడి ఆకర్షిస్తుంది. ఈ గుడి ద్వారం నుంచి వెళ్తే ఆ సీతారాములు అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. మీరు చూసుకున్నట్లయితే ఈ గుడిలో మనకి ఇక్కడ హుండీ అనేది కనిపించదు. ఈ పైనుంచి చూస్తే మనకి గుడిలో ఉన్న గోపురాలన్నీ కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం. అలాగే ఈ గుడి బయట నుంచి చూస్తే అచ్చం కేదార్నాథ్ గుడిలాగే అనిపిస్తుంది. ఇంకా ఈ గుడిలో మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంటుంది. ఆ స్వామికి ఎదురుగా గజస్తంభాన్ని ఆనుకొని గరుడ దేవుడు ఉంటారు. ఈ గుడి 16 స్తంభాలతో ఉంటుంది. ఈ గుడిలోని వాతావరణం అంతా కొత్తగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చెక్క బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చాలా పురాతనమైన విగ్రహాలు. వీటిని కళ్యాణానికి వాడతారు. గుడి మాత్రం విశాలంగా ఉంటుందండి. మేము వెళ్ళిన టైంకి పూజలు తప్పించి గుడిలో ఎవరూ లేరు. మెయిన్ ద్వారం నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు కోనేరు కనిపిస్తుంది. ప్రజెంట్ కోనేరు క్లోజ్ చేసి ఉంది. మనం బయట నుంచే చూడొచ్చు. దాంట్లో చిన్న చిన్న తాబేళ్లు కనిపిస్తాయి. కోనేరు దాటి స్ట్రైట్గా వెళ్తే మనకు ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు శివుడు, నంది విగ్రహాలు కూడా ఉంటాయి. సీతారాంబాగ్ టెంపుల్ని మీ విష్ లిస్ట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇది హైలీ రికమెండ్ టెంపుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.